హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గౌలుగూడ హైదరాబాద్ గౌలుగూడ మహాకాళి బోనాల ఉత్సవాల గురించి వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ ఫస్ట్ రోజు బోనాల గురించి బోనాలు ఎలా సమర్పిస్తున్నారు అమ్మవారికి అనే వీడియో చేశానండి. ఈరోజు చూస్తున్నారు ఈ జనాలని. ఇది రెండవ రోజు. ఈ రెండవ రోజు ఏంటంటే ఈ పోతురాజుల విన్యాసాలండి. వాళ్ళు చేసే అద్భుతమైన విన్యాసాలు ఈరోజు ఉంటుందండి, సెకండ్ రోజు. ఆ విన్యాసాలను చూడడానికి అనేక వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పోతురాజులు అంటే రకరకాల పోతురాజులు ఇక్కడ రకరకాల విన్యాసాలు చేస్తూ జనాలందరినీ ఆకర్షిస్తారు. అది రెండవ రోజు జరుగుతుందండి. అందుకే ఈ జనాలందరూ కూడా ఈరోజు నిరీక్షిస్తున్నారు పోతురాజు విన్యాసాలు చూడడానికి. చూస్తున్నారు కదా, అబ్బాబాబా ఏం జనం అండి. ఈరోజు గౌలిగూడ మహాకాళి టెంపుల్ బోనాల జాతర జరుగుతుందండి. ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మహాకాళి బోనాల జాతర జరుగుతుందండి. అందుకే ఈ లక్షలాది మంది జనాలు చూడండి ఎలా ఉన్నారు. అబ్బాబాబా ఇసుక బస్తే రాలంత జనాలు ఉన్నారండి. ఇది మన పూరి జగన్నాథ్ యాత్రలో జనాలు ఎట్లుంటారండి అలానే ఉన్నారండి జనాలు. అబ్బో ఏం జనాలండి. వీళ్ళంతా కూడా ఎందుకు ఇంతమంది వచ్చారంటే ఈరోజు అమ్మవారి జాతర రెండవ రోజు అండి. ఇది ఈ రెండో రోజు మన పోతురాజుల విన్యాసం అండి. పోతురాజులు చూడడానికి, వాళ్ళు చేసే విన్యాసాలను చూడడానికి వచ్చిన జనమండి వీళ్ళందరూ కూడా. ఆ పోతురాజు చేతిలో ఒక చండ్రకొల ఉంటుందండి. ఆ చండ్రకొలతోటి దెబ్బలు తినాలని ఈ యూత్ అంతా కూడా అటు ఇటు కదులుతూ ఉంటారండి. పోతురాజు వెనకంగా అక్కడిక్కడ పరిగెత్తుతుంటారు. అలా ఆయన చండ్రకొలతోటి దెబ్బలు తింటే ఆరోగ్యంగా యువత కూడా ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం అండి. ఏదన్నా చెడు ఉంటే కూడా పోద్దని వారి జనాల నమ్మకం. కాబట్టి చూడండి ఎలా పరిగెడుతున్నారు. మన పోతురాజు వెంబడి చూడండి ఎలా పరిగెడుతున్నారో. జన సముద్రంలాగా పోతురాజు వెంబడి పరిగెడుతున్నారండి. పోతురాజు గారు ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ వీళ్ళు యూత్ అంతా కూడా కుర్రకారు సైజ్ అంతా యూత్ అంతా కూడా వాళ్ళంటనే పరిగెడుతుంటారు. ఈ విన్యాసాలు చూస్తుంటే బహు ముచ్చటగా ఉంటుందండి. ఇదేంటంటే ఫస్ట్ రోజు అమ్మలక్కలు బోనాలు సమర్పిస్తారండి అమ్మవారికి. ఇది గౌలిగూడ హైదరాబాద్లో ఉందండి. టెంపుల్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, కానీ భక్తజనం మాత్రం విపరీతంగా వస్తుంటారండి ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా. మొదటి రోజు అమ్మవారికి అమ్మలక్కలు కూడా తన బోనాలని సమర్పించి చిన్న పెద్ద తేడా లేకుండా భక్తిభావంతో బోనాలను సమర్పించే వీడియో నాది. ఈ వీడియోకి డిస్క్రిప్షన్లు ఇస్తానండి, చూడండి చాలా బాగుంటుంది. ఆ వీడియోని కూడా పూర్తిగా బోనాల వీడియోని మొదటి రోజు బోనాల వీడియోని పూర్తిగా కవర్ చేసి చూపించడం జరిగిందండి. ఈ వీడియోకి నేను దాని డిస్క్రిప్షన్లు ఇస్తాను, మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో వచ్చి డప్పు వాయిద్యాలతోటి డప్పు సప్పులతోటి అమ్మవారికి, ఈ గౌలిగూడలో ఉన్న అమ్మవారి పేరు మహాకాళి అమ్మవారండి. కానీ చాలా శక్తివంతమైన అమ్మవారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పేదవాడు ఉన్నవాడు అనే భేదం లేకుండా అందరూ కూడా వచ్చి అమ్మవారికి, అమ్మలక్కలు వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఆ వీడియోని నేను ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పోతురాజుల విన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి మనకి విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఆషాఢ మాసంలో హైదరాబాద్లో అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా ఫస్ట్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జాతర అయిపోయిన తర్వాత 7వ రోజు అంటే వారం రోజుల తర్వాత హైదరాబాద్ గౌలిగూడలో ఉన్నటువంటి మహాకాళి టెంపుల్లో సేమ్ మన ఉజ్జయిని మహంకాళి జాతర ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుందండి. అక్కడ ఉజ్జయిని మహంకాళి కంటే ఎక్కువ పోతురాజుల విన్యాసం చూడడానికి చాలా జనాలు ఇక్కడికి వస్తుంటారండి. సికింద్రాబాద్ కూడా ఇంత జనం నేను చూడలేదు. ఎందుకంటే
ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు ఇంకా ఎక్కువ జనాలు ఉంటారండి, ఇప్పుడు తగ్గిపోయారు. ఈ విన్యాసాలను చూడడానికి మెయిన్ పోతురాజులు చూస్తున్నారు కదా, పోతురాజుల విన్యాసం చూడడానికి ఎక్కడి నుంచి జనం వచ్చారండి. అసలు జన సముద్రంలాగా కనిపిస్తున్నారు ఈ జనం అంతా. యూత్ అంతా పరిగెత్తడము, ఆ పోతురాజు వెంబడి పరిగెత్తడము, ఇటు అటు పరిగెత్తుకుంటూ ఆటలా వాళ్ళకి అనిపిస్తుంది చూడండి. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి రకరకాల వేషధారణలో వస్తుంటారండి స్త్రీలు. కొంతమంది శిగాలు ఊకుంటూ, కొంతమంది రకరకాల వేషధారణతోటి మొదటి రోజు అమ్మవారికి వచ్చి బోనాన్ని సమర్పించి తమ భక్తిభావాన్ని తెలుపుతారండి. కొంతమంది అయితే తమ బోనాలని తమ నెత్తి మీద పెట్టుకొని ఈ రామ మందిర్ ఉంది కదండి పక్కన, రామ మందిర్ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు కూడా డ్యాన్సులతోటి, అంటే వాళ్ళు డ్యాన్సులతోటి, అంటే బోనాన్ని పట్టుకోకుండా పైన నెత్తి మీద ఉంచి డ్యాన్సులతోటి వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ కూడా ఇంత దూరం వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారండి. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అందరిని కూడా ఆకర్షిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతాయండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి ఈ పోతురాజుల విన్యాసము. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. అదేవిధంగా నా ఈ వీడియోని చూసిన వారందరూ కూడా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దామండి. ఉంటా మరి. బాయ్, సీ యూ.